Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from Deuteronomy chapter 2 verse 7. నేటి దినం మన ధ్యానం కొరకు తీసుకోబడిన వాక్యము ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయం 7వ వచనంలోనిది. The Lord thy God hath blessed thee in all the works of thy hand. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. In chapter 2 of Deuteronomy, ద్వితీయోపదేశ కాండము 2వ అధ్యాయంలో man of God Moses was reminding and rehearsing God's providence concerning Israel on the way to Canaan. కానాను దేశానికి వెళ్తున్న మార్గంలో ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఎటువంటి ఏర్పాటు చేసినాడో వాటి గురించి భక్తుడైన దైవజనుడైన మోషే చెప్తూ ఉన్నాడు. He was giving a brief account of their long stay in the wilderness. వారు అరణ్యంలో ఆ దీర్ఘకాలము ఉంటున్నారు కదా, జరిగిన సంగతులన్నీ కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. After they came out of Egypt, వారు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన we తర్వాత all know they reached Kadesh Barnea, once again the borders of Canaan, in 2 years. మీకు అందరికీ తెలుసు, 2 సంవత్సరాలలోనే ఈ కానాను సరిహద్దులో ఉన్న కాదేశ్ బర్నియాకి చేరుకున్నారు. But because of their unbelief, కానీ వారి అపనమ్మకాన్ని బట్టి, that is evidenced by their evil report brought by the 10 spies. ఈ 10 మంది వేగుల వారు తీసుకొచ్చిన ఆ చెడ్డ సమాచారాన్ని బట్టి The journey was extended by another 38 years. ఈ ప్రయాణం ఇంకో 38 సంవత్సరాలు పొడిగించబడింది. Now Moses was narrating the faithfulness of God in today's verse for our meditation. మనము నేటి దినం ధ్యానించుకుంటున్న ఈ వచనంలో మోషే దేవుని యొక్క విశ్వాస్యత, నమ్మకత్వం గురించి వివరిస్తూ ఉన్నాడు. In spite of the Israelites' unbelief and stiff-neckedness, ఇశ్రాయేలీయులు మెడవంచని వారు, లేకపోతే వారు అపనమ్మకులస్తులు అయినప్పటికీ, continually, that is perpetual rebellion, వాళ్ళు ఎల్లప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉండినారు. in spite of their murmurings, వారు గొనుగుతూ ఉండిన వారైనప్పటికీ God remained faithful to his promise regarding the occupation of the promised land. వాగ్దానం చేయబడిన దేశాన్ని వాళ్ళు స్వతంత్రించుకునే విషయంలో దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి దేవుడైతే వారి పక్షంగా నమ్మకంగా ఉండినాడు. In our verse, Moses is telling, మనం ధ్యానిస్తున్న వచనంలో మోషే చెప్తున్నాడు, the Lord had blessed all the works of their hands. నీ చేతుల పనులన్నిటిలోనూ దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. The Lord was traveling with them. అంటే దేవుడు వారితో ప్రయాణం The చేస్తున్నాడు. pillar of cloud never departed them. మేఘపు స్తంభము వారిని విడిచిపెట్టలేదు. So in this scriptural portion, అందుకని ఈ లేఖన భాగంలో let us derive 7 truths for our meditation. మన ధ్యానము కొరకు దీంట్లో నుంచి 7 సత్యాలు తీసుకుందాం. There are 7 reasons for our thanksgiving to God. దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి 7 కారణాలు ఉన్నాయి. Briefly, క్లుప్తంగా, number 1, మొదటిది providence. ఏర్పాటు. Moses says, the Lord hath blessed you. మోషే అంటున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు. God provided all that they needed. వారికి ఏం కావాలో సమస్తము దేవుడు ఏర్పాటు He చేసినాడు. promised to bless his people and he did so. దేవుడు తన ప్రజలను ఆశీర్వదిస్తానని చెప్పినాడు, ఆశీర్వదించినాడు. Oh, in a nutshell, David mentions the same truth in Psalm 103 verse 2. 103వ కీర్తన 2వ వచనంలో దావీదు కూడా ఇదే సందర్భాన్ని సంక్షిప్తంగా చెప్తున్నాడు. Bless the Lord, O my soul, and forget not all his benefits. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. The first thing to worship or thank the Lord is his providence. అందుకని దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలన్నా, ఆరాధించాలన్నా మొదటి కారణం ఏంటంటే ఆయన మన కోసం చేసిన ఏర్పాటు. Secondly, రెండవది the productivity. దాంట్లో వచ్చే వృద్ధి. Moses says, మోషే అంటున్నాడు, God hath blessed you in all the works of your hands. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. Even in our lives, మన జీవితాల్లో we కూడా witness prosperity from the Lord in spite of our weaknesses and failures. మన పతనాలేమి, మన బలహీనతలేమి, వాటన్నిటి ఉన్నా సరే దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తున్నది చూస్తూ This ఉంటాం. can be seen in our domestic matters, ఇది మన ఇంట్లో జరిగే పనుల్లో కూడా in చూస్తుంటాం. our secular places, లేకపోతే మనం పనిచేసే స్థలాల్లో, even in our ministry, మన పరిచర్యలో, even in our academic responsibilities. మనం ఉద్యోగ బాధ్యతల్లో. Think of yourself. మీ గురించి ఒకసారి ఆలోచించండి. Are you so worthy to be in a position which you are, enjoying, and are you truly worthy for that? మీరు ఏ స్థానం అయితే మీరు ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నారో అట్టి స్థానంలో ఉండడానికి నిజంగానే మీరు యోగ్యులంటారా? Let us see our background. మన గత చరిత్ర ఒకసారి చూసుకుందాం. So it is because of him. అంటే ఇది దేవుని బట్టే. Secondly, రెండవది productivity. అంటే వృద్ధి చెందడం. Thirdly, మూడవది perception.
మనం కలిగి ఉండే Understand. ఆ గ్రహింపు. We thank God for his understanding or perception about us. మన గురించి దేవుడు కలిగి ఉన్న గ్రహింపు, దానిని బట్టి దేవునికి వందనాలు. Even in the ministry, he gives us responsibilities according to our capacities. పరిచర్యలో కూడా మన సామర్థ్యాన్ని బట్టే దేవుడు మనకి అట్టి పరిచర్యలు అప్పగిస్తాడు. He knows how we are formed. మనం ఎలాగా రూపించబడినామో ఆయనకు తెలుసు. He remembers that we are dust. మనము దుమ్ము ధూళివారమే, మట్టి వారమే అని ఆయనకు తెలుసు. Many times we don't remember it. చాలాసార్లు మనం గుర్తు చేసుకోం. क्या समझ रहे भाई? That is what we tell. నా గురించి ఏమనుకుంటున్నారు మీరు అని అనుకుంటాం. Who am I? నేను ఎవరో తెలుసా? You are dust. మీరు మట్టి. Whether you agree it or not, God is remembering, I am dust and you are dust. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు మనకు గుర్తు చేస్తున్నది ఏంటి అంటే, నేను నీవు మనము మట్టి వారమే. He knows everything about us. మన గురించి సమస్తము ఆయనకు తెలుసు. Later you can read Psalm 139. తర్వాత కీర్తన 139 You చదవండి. can read the first 3 verses. మొదటి 3 వచనాలు మీరు చదవండి. He created us, he knows our inside and outside. ఆయనే మనల్ని సృజించినాడు. మన అంతరంగము మన బాహము కూడా ఆయనకు తెలుసు. Oh, his perception. చూడండి ఆయన దృష్టి. Fourthly, రెండవది his plan and purpose. ఆయన మన గురించి కలిగిన ప్రణాళిక, ఉద్దేశం. In Deuteronomy 8th chapter, ద్వితీయోపదేశకాండము 8వ in అధ్యాయంలో verses 2 and 3, 2-3 వచనాలలో we understand God's plan and purpose in allowing the Israelites to wander for 40 years. 40 దినాలు వారు అరణ్యంలో సంచరించడానికి దేవుడు ఇశ్రాయేలుల పక్షంగా ఎటువంటి ప్రణాళిక, ఉద్దేశం కలిగి ఉన్నాడో ఇక్కడ చూస్తున్నాం. It was to humble them and to test them. వారిని పరీక్షించడానికి, వారిని దీనులుగా చేయడానికి, To know and reveal what was there in their hearts. వారి హృదయములలో ఏమి ఉందో అది తెలుసుకోవడానికి, Whether they would obey his commandments or not. ఆయన ఆజ్ఞలకు వారు లోబడతారో లేదో. Those wanderings were also purposed to teach them that man shall not live by bread alone, but by every word that cometh from the mouth of the Lord. ఆ సంచరించడంలో వారికి నేర్పించాల్సిన విషయాలు ఏంటి అంటే, మనుషుడు రొట్టె మాత్రమే కాదు గాని దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాటతోటి జీవించగలడు అన్న సత్యాలు వాళ్ళు తెలుసుకోవాలి. Sometimes కొన్నిసార్లు God allows such situations in our lives దేవుడు అటువంటి పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తాడు. so that we may put all our trust in him only. అలాంటప్పుడు మన సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం ఆయన మీదే పెట్టులాగా. So God has a plan for every trouble and setback in our life. అందుకనే ప్రతి సమస్య ఏంటి, లేకపోతే మనం ఎక్కడ పడిపోయి ఉంటే దానికి దేవునికి ఒక ప్రణాళిక ఉంది. Read Romans 8:28 later. తర్వాత మీరు రోమ 8:28 చదవండి. And fifthly, 5వది patience. దీర్ఘశాంతం, ఓపిక. From the life of Israelites and their conduct, ఇశ్రాయేలీలు వారి ప్రవర్తనను చూస్తే we can't but thank the Lord for his patience. దేవుని ఆయన ఓపిక, ఆయన దీర్ఘశాంతమును బట్టి మనము ఆయనకి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేం. Even in our lives also. మన జీవితాల్లో కూడా In spite of our mistakes, మన తప్పిదాలు ఉన్నప్పటికీ he is continually blessing the work of our hands. మన చేతి పనులను ఆయన ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. Nahum says నహూం అంటున్నాడు in 1:3 of his book, నహూము గ్రంథము 1:3లో, he is slow to anger. ఆయన త్వరగా కోపగించడు, కోపపడువాడు కాడు. కోపపడువాడు కాడు. He is a long suffering God. 2 Peter 3:9 and 10. 2 పేతురు 3:9-10 వచనాలలో ఆయన దీర్ఘశాంతుడైన దేవుడు. He is a long suffering God. Psalms 86:15. 86వ కీర్తన 15వ వచనంలో ఆయన దీర్ఘశాంతుడు. So fifthly, ఐదవది, we have to thank the Lord for his patience. దేవుడు తన దీర్ఘశాంతమును బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. Sixthly, 6వది, for his presence. ఆయన సన్నిధి కొరకు. Thank God for his presence in our life and also in the lives of Israelites. ఇశ్రాయేలీయుల జీవితాలలో అలాగే మన జీవితాలలో కూడా దేవుని సన్నిధి కొరకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. As we read in Exodus chapter 13 verse 21, నిర్గమకాండము 13వ అధ్యాయం 21వ వచనంలో మనం చదివినట్టుగా, the Lord went ahead of them as the pillar of cloud. వారు పగలు రాత్రి
As a pillar of cloud, he went before them మేఘ స్తంభముగా వారికి ముందుగా ఆయన వెళ్ళినాడు, to guide them on their way. వారి మార్గంలో వారిని And నడిపించడానికి. by night, the pillar of fire to give them light, రాత్రి వేళ అగ్ని స్తంభము వారికి వెలిగించడానికి, so that they can travel even day and night. అలాగా దివారాత్రులు కూడా వారు ప్రయాణం కొనసాగించడానికి. Were they worthy of such guidance? అటువంటి నడిపింపుకు వారు యోగ్యులా? No, not at all. కాదండి, అసలు కానే కాదు. Are we worthy for all the blessings we are receiving? మనం పొందుకుంటున్న ఆశీర్వాదాలకి మనం ఏమన్నా అర్హులమా? No, not at all. లేదండి, కానే కాదు. Yet he promised us to be with us even unto the end of the age. అయినప్పటికీ కూడా యుగాంతం వరకు మనతో పాటు సదాకాలం ఉంటానని వాగ్దానం Matthew చేస్తున్నాడు. 28:20. మత్తయి సువార్త 28:20. We have to thank the Lord for his presence. దేవుని సన్నిధికై మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించాలి. Seventhly, ఏడవది, for his provision. తన ఏర్పాటుకై. Thank God for his provision. దేవుడు చేసిన ఏర్పాటుకై వందనాలు. There is one provision we have seen in the beginning as number one. మనము మొదటి That is providence, we said. మనం చెప్పుకున్న విషయాలలో మొదటిది, అది కూడా ఒక ఏర్పాటు అని That చెప్పుకున్నాం. is our day-to-day needs. అది మన అనుదిన అవసరతలు. But what is this miraculous provision in the seventh thing? అయితే ఈ ఏడవ విషయంలో ఈ ఆశ్చర్యకరమైన ఏర్పాటు ఏంటి? Deuteronomy 8:4 says, ద్వితీయోపదేశకాండము 8:4 ఉంది. your clothes did not wear out and your feet did not swell during these 40 years. ఈ 40 సంవత్సరంలో నీవు వేసుకున్న బట్టలు పాతగిలలేదు, నీ కాలు వాయలేదు. Lakhs of people. లక్షలాది బట్టలు. If we sit in the bus for 10 hours in the night, మీరు బస్సులో గనక రాత్రి 10 గంటలు ప్రయాణం చేస్తే next day your feet will be swollen, your legs will be swollen, మరుసటి రోజు మీ కాళ్ళు వాసిపోయి ఉంటాయి, and all type of pains will be there. ఆ దేహంలో అన్ని నొప్పులు ఉంటాయి. 40 years. ఇక్కడ 40 సంవత్సరాలు No proper facilities in the wilderness. ఆ అరణ్యంలో ఎటువంటి వసతులు లేవు. Not 1 or 2 lakhs of people. ఒకటి ఇద్దరు కాదండి, లక్షలాది ప్రజలు. Not even a single person's feet were swollen. ఒక్క వ్యక్తి కాలు కూడా వాయలేదు. And those are all dusty roads. There is no air conditioned rooms. అరణ్యంలో లేకపోతే అక్కడ ఏమి ఏసీ రూములు లేవు, అదంతా దుమ్ము ఉండే ప్రాంతాలు. What God is telling? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? Your cloths did not wear out. నువ్వు వేసుకుని నా బట్టలు పాతగిల లేదు. What a miracle. ఇది ఎంత ఆశ్చర్యము. As they are growing, their cloths are also growing. వాళ్ళు ఎదుగుతున్న కొలది వారు వేసుకున్న బట్టలు కూడా పొడుగవుతున్నాయి. There are no cloth shops or nothing in the wilderness. అక్కడ అరణ్యంలో ఈ బట్టలు దుకాణాలు కూడా ఏమీ లేవు. They cannot purchase new clothes. కొత్త బట్టలు వాళ్ళు కొనుక్కునేది ఏమీ లేదు. When a boy entered into wilderness, his age is 5 years. ఒక బాలుడు తను ఈ అరణ్య ప్రయాణంలో ప్రవేశించినప్పుడు బహుశా 5 సంవత్సరాలు అనుకోండి. What will be his shirt size? ఇప్పుడు తన వేసుకున్న షర్ట్ ఏ సైజ్ లో It ఉంటుంది? will be not even 1 foot long. అది ఒక అడుగు పొడుగ్గా కూడా ఉండదు. But while entering Canaan, మరి కానాన్లో that ప్రవేశించేటప్పుడు 5 years boy has become 45. ఈ 5 సంవత్సరాల బాలుడు 45 సంవత్సరాల బాలుడు అయిపోయాడు. He has not changed the shirt. ఆ వేసుకున్న చొక్కా మార్చలేదు. But what has happened? ఏం జరిగింది? That shirt also has grown to 3 feet or 4 feet. ఆ వేసుకున్న చొక్కా కూడా 3 అడుగుల వరకు అదే పొడుగైపోయింది. 40 years it is not worn out or torn out. 40 సంవత్సరాలు వారు వేసుకున్న బట్టలు పాతగా అవ్వలేదు, చిరిగిపోలేదు. Is it not a miracle? అది అద్భుతం కాదంటారా? So it is different from the providence. Providence is different and provision is different. ఆ మొదట చెప్పుకున్న ఆ ఏర్పాటు అది వేరు, ఇక్కడ చెప్పుకుంటున్న ఈ ఆశ్చర్యకరమైన ఏర్పాటు మరి ఒకటి. That is day-to-day food and all those things. అది అనుదినం వాళ్ళు పొందుకుంటున్న ఆహారం. Here, ఇక్కడ not only their shirts, వారి చొక్కాలే కాదు, their sandals are also increasing. వారి జోళ్ళు కూడా అలాగే పెరుగుతూ ఉండినాయి. No footwear shop is there in the wilderness. అక్కడ ఏ జోళ్ళ దుకాణం కూడా అక్కడ లేదు. 5 years boy, his sandals will be small. 5 సంవత్సరాల బాలుడు అంటే తను వేసుకునే చెప్పు సైజు చాలా చిన్నది. And 45 years means automatically it is big. 45 సంవత్సరాలంటే తన కాలు ఎలా పొడుగైందో ఆ చెప్పు కూడా అంత పొడుగైపోయింది. Do you know one wonderful thing? One మీకు more. ఇక్కడ ఒక అద్భుతమైన మరొక సంగతి తెలుసా? All are not growing at the same pace. అందరూ ఒకే మాదిరిగా ఎదుగుతూ లేరు. Oh, see, after 40 years, some are only 5 feet long and some are 6 feet long. 40 సంవత్సరాల తర్వాత కొంతమంది 5 అడుగులే పెరిగితే ఇంకోళ్ళు 6 అడుగులు ఎత్తు పెరుగుంటారు. And the shirts are growing at the rate of their individual growth. ఈ చొక్కాలన్నీ కూడా ఎవరెవరు ఎలాగ ఎదుగుతున్నారో అంత పొడుగవుతూ ఉన్నాయి. What about women? ఇప్పుడు ఆడవారి సంగతి ఏంటి? Yeah, I can't talk about women like this in public. ఇప్పుడు ఆడవారి గురించి ఇట్లాగ నేను బహిరంగంగా మాట్లాడలేను. But the thing is, అయితే ఇక్కడ సంగతి their ఏంటంటే clothes are also
also. వారి బట్టలు కూడా. And what about their sandals? వారు వేసుకున్న చెప్పుల సంగతి ఏంటి? Yeah, some people, their feet are small. కొంతమందికి వాళ్ళ పాదాలు చాలా చిన్నగా ఉంటాయి. Yeah, some people, they will be bulky also. Some people, they are lean only. కొంతమంది చాలా లావుగా ఉంటారు, కొంతమంది ఏమో సన్నగా ఉంటారు. According to their growth, their size. So every day in the wilderness is a miracle. వాళ్ళు ఎలాగ ఎదిగినారో వాళ్ళు వేసుకున్న బట్టలు చెప్పులు కూడా పెరుగుతూ ఉండినాయి. అంటే అరణ్యంలో ప్రతి రోజు కూడా అద్భుతమే. Oh, every morning manna. ప్రతి ఉదయం మన్నా, Water. నీళ్ళు వస్తున్నాయి. Brothers and sisters, ప్రియ సహోదర సహోదరులారా, this is what Moses is telling in 2:7 of Deuteronomy. ద్వితీయోపదేశకాండము 2:7 మోషే ఈ విషయాలే చెప్తూ ఉన్నాడు. Even in our lives also, మన జీవితంలో కూడా God's promises are there for his provision. తన ఏర్పాటు నిమిత్తమై దేవుని యొక్క వాగ్దానాలు ఉన్నాయి. Oh, it's Psalm 23:6. 23వ కీర్తన 6, Psalm 34:10. 34వ కీర్తన 10. So let us thank the Lord for all the benefits in spite of our mistakes. మన తప్పిదాలు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇచ్చిన ప్రతి మేలు కొరకై మనం దేవునికి వందనాలు చెల్లిద్దాం. May God help us to thank and praise and worship him all the day. ఈ దినమంతట్లో కూడా దేవుని స్తుతించి దాని వందనాలు చెల్లించి ఆరాధించుటకు దేవుడు సహాయం చేయనుగాక. 7 things we have seen to thank the Lord. దేవుణ్ణి వందనాలు చెల్లించడానికి దేవునికి 7 సంగతులు చూసాం. All are starting with P so that we all may remember. ఈ చెప్పుకున్న 7 సంగతులు కూడా ఇంగ్లీష్ భాషలో అయితే పి అన్న అక్షరంతో ఆరంభం అవుతున్నాయి. So that we may remember easily. మనం అది సులభంగా గుర్తు పెట్టుకోవడానికి. Number 1, providence. మొదటిది ఏర్పాటు, అనుదినము ఏర్పాటు. And secondly, రెండవది the productivity. వృద్ధి చెందడం. Thirdly, మూడవది God's perception. దేవుని యొక్క గ్రహింపు. Fourthly, నాలుగవది his plan and purpose. తన ప్రణాళిక ఉద్దేశం. Fifthly, ఐదవది his patience or long suffering. తన దీర్ఘ శాంతము ఓపిక. Sixthly, ఆరవది his presence. తన సన్నిధి. The pillar of cloud and fire. మేఘస్తంభము అగ్నిస్తంభము. Seventhly, ఏడవది their provision, God's provision regarding their cloths and their sandals and all those things. వారి బట్టల విషయంలోనేమి వాళ్ళ చెప్పుల విషయంలోనేమి అద్భుతమైన దేవుని ఏర్పాటు. Are they faithful people? వాళ్ళంతా కూడా ఏదైనా నమ్మదగిన ప్రజల? In spite of their mistakes. వారి యొక్క తప్పిదాలు ఉన్నప్పటికీ, In spite of our mistakes, మన తప్పిదాలు ఉన్నప్పటికీ కూడా God remained faithful. దేవుడైతే Today we are నమ్మదగినవాడుగా ఉన్నాడు. alive means that itself is the proof. మనము ఈ రోజు సజీవంగా ఉన్నాము అంటే అదే దానికి రుజువు. It is God's faithfulness. ఇది దేవుని యొక్క విశ్వాస్యత. When I see my own life, నా సొంత జీవితాన్ని నేను when I చూసుకున్నప్పుడు, look back all these years, నా గత సంవత్సరాలన్నీ కూడా ఒకసారి చూస్తే, even right from my rebirth, నేను తిరిగి జన్మించినప్పటి నుంచి కూడా 45 చూస్తే, years ago I was born again. 45 సంవత్సరాల క్రితం నేను తిరిగి జన్మించాను. All these 45 years, ఈ 45 సంవత్సరాలన్నిట్లో కూడా 2 things I see. 2 సంగతులు నేను చూసినాను. One is ఒకటి God's faithfulness. దేవుని విశ్వాస్యత. Secondly, రెండవది my failures. నా పతనాలు. Examine your own life. మీ జీవితాలను మీరు పరీక్షించుకోండి. Oh, that encourages us to thank and worship the Lord. దేవునికి వందనాలు చెల్లించి ఆయనను ఆరాధించడానికి మనల్ని ఎంతగానో ప్రోత్సహిస్తుంది. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, though we are not faithful, thou abideth faithful. మేము అపనమ్మకస్తులుగా ఉన్నప్పటికీ మీరైతే ఎడదెక్కగా నమ్మదగిన వారుగా ఉన్నారు. As the Israelites came out of Egypt by coming under the blood of the Lamb, we are also, O Lord, we have also started our spiritual journey by being washed by the blood of the Lamb. గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ క్రింద ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి ఎలాగ వచ్చినారో, ఓ ప్రభువా, మేము కూడా ఈ గొర్రెపిల్ల రక్త ప్రోక్షణలో మేము కూడా విమోచించబడినాం. Every day is a miracle in our lives. ప్రతి రోజు కూడా మా జీవితాలలో అద్భుతమే. More than our thinking. మేము ఊహించేదానికంటే, O Lord, thou art giving us. మాకు మీరు ఏర్పాటు చేసి ఇస్తూ ఉన్నారు. Let it be food or raiment or protection or provision, whatever it may be. అది ఆహారం కానివ్వండి, బట్టలు కానివ్వండి, భద్రత కానివ్వండి, అది ఏమైనప్పటికీ Today we are living means it is because of you. ఈ రోజు మేము ఇంకా సజీవంగా ఉన్నామంటే అది మిమ్మును బట్టే. Because of you we are living, so help us to live for you. మిమ్మును బట్టే మేము జీవిస్తున్నాము గనుక మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.